ములుగు జిల్లా వెంకటాపురంలోని అల్బాక గ్రామంలో ఇసుక లారీలను స్థానికులు అడ్డుకున్నారు. నిత్యం ఇసుక లారీలు నడపడం వలన రహదారులు పాడైపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో సుమారుగా 5 కిలోమీటర్ల వరకు వేల సంఖ్యలో ఇసుక లారీలు రోడ్డు మీదనే నిలిచిపోయాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి బ్రిడ్జ్, రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. ఏజెన్సీ ప్రాంతంలో ఇటునాగారం, వెంకటాపురం, వాజేడు వెంకటాపురం, అల్బాక గ్రామాల్లో ఇసుక లారీలతో ఇబ్బందులు పడుతున్నామని చెప్పి గ్రామస్తులు అయితే ఆందోళన చెందుతున్నారు. మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే వెంకటాపురం మండలం అల్బాకలో సుమారుగా 5 గంటల మేరకు వెహికల్ ట్రాఫిక్ జామ్, వాహనాలు నిలిపివేయడంతో అక్కడ ట్రాఫిక్ జామ్ అయిందని చెప్పి అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు తెలియపరుస్తున్నారు. ఏదేమైనప్పటికీ అల్బాక గ్రామంలో ఈ యొక్క లారీల ప్రభావంతో అక్కడ దుమ్ము ధూళి రావడంతో వారికి ఆరోగ్య సమస్యలు కూడా ఎదురవుతున్నాయని చెప్పని వాహనాలను అడ్డుకోవడం జరిగింది. వాహనాలు అడ్డుకోవడంతో సుమారుగా 5 కిలోమీటర్ల మేరకు ఇసుక లారీలు నిలిచిపోయాయని చెప్పని అక్కడ ఉన్నటువంటి ప్రజలైతే తెలియపరుస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇసుక క్వారీల వద్ద కూడా విచ్చలవిడిగా ఎటువంటి వే బ్రిడ్జి లేకుండా కూడా ఇష్టానుసారంగా కూడా తవ్వకాలు చేపడుతున్నారని, దీనిపై పదే పదే టీఎస్ఎండిసి పిఓ గారికి సమాచారం అందించడం కోసం పిఓ గారికి సమాచారం ఫోన్ ద్వారా అందించాలని చెప్పి పలుమార్లు ఫోన్ చేసినప్పటికీ కూడా టీఎస్ఎండిసి పిఓ గారు ఫోన్ లేపడం లేదు, సమాచారం ఇవ్వడం లేదని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అయితే తెలియపరుస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇసుక దందా జోరుగా సాగుతుంది. విచ్చలవిడిగా ఇసుక దందా సాగుతున్నప్పటికీ ఎవరు పట్టించుకునే వారు లేరా అని చెప్పి మరో దిక్కు అక్కడ ప్రజలైతే ప్రశ్నిస్తున్నారు. మరో దిక్కు అక్కడ ఉన్నటువంటి ఇసుక లారీలను అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులను నిలిపివేయడంతో సుమారుగా 5 కిలోమీటర్ల మేరకు వేల సంఖ్యలో ఇసుక లారీలు ఆగిపోయాయి. దీంతో అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యవసాయదారులకు పంట వేసుకున్నటువంటి పంట కూడా ఆ యొక్క దుమ్ము ధూళి ద్వారా పూర్తిగా అపార నష్టం జరుగుతుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలైతే కోరుతున్నారు. ఏదేమైనప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ఇసుక లారీలపై కావచ్చు, ఈ యొక్క ర్యాంపులపై కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులు స్పందించి ఇక్కడ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రజలైతే కోరుతున్నారు. కెమెరామెన్ ప్రభాకర్తో సంపత్, 99 టీవీ, వెంకటాపురం. పత్తికి మద్దతు ధర పెంచాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లాలోని వ్యవసాయ